నామమునకు మహిమ కలుగును గాక. ఒకానొక సమయములో ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులుగా నడుచుకొనిన విధానమును బట్టి యెహోవా ఇశ్రాయేలీయులను మిద్యానీయుల చేతికి అప్పగించారు. ఆ యొక్క సమయంలో ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి బహు ఘోరము. బహు బానిసత్వపు హీన స్థితిలో వారు ఉన్నప్పుడు వారు చేసినటువంటి ఒక మంచి పని దేవునికి మొరపెట్టుట. దేవునికి మొరపెట్టినప్పుడు యెహోవా వారి మీద కనికరము కలిగిన వాడై యోవాషు కుమారుడైనటువంటి గిద్యోను అనే వ్యక్తి తన యొక్క పొలములో ఆ యొక్క మిద్యానీయులకు కనబడకుండా దొంగచాటుగా గోధుమలను దుళ్ళగొట్టుకొనుచుండగా యెహోవా దూతను అక్కడికి పంపించినప్పుడు యెహోవా దూత ఆ యొక్క గిద్యోనును పిలిచినటువంటి పిలుపు, పరాక్రమము గల బలాఢ్యుడా. అప్పుడు చిత్తము ప్రభువా చెప్పమని గిద్యోను అడిగినప్పుడు ఇశ్రాయేలీయులను మిద్యానీయుల చేతుల నుంచి విడిపించుటకు దేవుడు నిన్ను వాడుకోబోచున్నాడని చెప్పినప్పుడు గిద్యోను సెలవిచ్చినటువంటి మాట, ప్రభువా నేను ఇశ్రాయేలు వంశంలో అందరికంటే అల్పమైనటువంటి వంశం నుంచి వచ్చిన వాడును. నా యొక్క కుటుంబంలో నేను అందరికంటే చాలా చిన్నవాడును, బలహీనుడును అని దేవుడిని అడుగుతాడనమాట. నాకు ఈ యొక్క విజయము దేవుడు మిద్యానీయులపై జయము ఇవ్వబోతూ ఉన్నాడు అనడానికి సూచనగా కొన్ని సూచక క్రియలను జరిగించమన్నప్పుడు యెహోవా ఆ విధంగానే కొన్ని సూచక క్రియలను జరిగించి గిద్యోనుకు ఒక మంచి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తారు. బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడింది ఆ యొక్క మిద్యానీయుల యొక్క సైన్యమట సముద్ర తీరమున ఇసుక రేణుల వలె లెక్కకు మించిన వారిగా, మిడతల దండు వలె అధికమైనటువంటి వారిగా యొక్క మిద్యానీయుల సైన్యము ఉన్నారట. ఆ యొక్క గొప్ప సైన్యముపై గిద్యోనుకు విజయాన్ని ఇవ్వడానికి గిద్యోనుకు ఏర్పరిచినటువంటి సైన్యము, యెహోవా గిద్యోనుకు ఏర్పరిచినటువంటి సైన్యం కేవలము 300 మంది. ఎంతమంది, ఎలాంటి ఆయుధాలు నీ చేతిలో నా చేతిలో ఉన్నది అనేది ప్రాముఖ్యత కాదు గాని నా పక్షాన ఎవరు నిలబడ్డారు అనేదే గొప్ప విషయం అండి. ఆనాడు పిరికివాడైనటువంటి గిద్యోను పక్షమున యెహోవా నిలబడినందు చేతన ఆ యొక్క గొప్ప మిద్యానీయుల సైన్యంపై గొప్ప విజయాన్ని దేవుడు గిద్యోనికి అనుగ్రహించాడు. ఈరోజు ప్రభువునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎలాంటి భయంకరమైన నీ శక్తికి మించినటువంటి పోరాటాన్ని నీవు పోరాడుతూ ఉన్నావు. నీ యొక్క తెలివికి, నీ యొక్క బలమునకు మించినటువంటి కఠినమైనటువంటి పరిస్థితులు గుండా, సవాళ్ళు గుండా నువ్వు వెళ్తూ ఉన్నావు. నీ యొక్క హృదయాన్ని కలవరపరిచేటువంటి అయోమయ పరిస్థితులు గుండా నీవు నడుస్తూ ఉన్నావు. అయినను వాటిని బట్టి నీవు కలత చెందన అవసరం లేదమ్మా, కలత చెందన అవసరం లేదండి. నువ్వు భయపడనలసిన అవసరము ఎంత మాత్రము లేదు. ఎందుకంటే నీ పక్షమున యెహోవా నిలిచిన ఎడల నీ ముందర ఎంత గొప్ప పెద్ద సమస్య అయినా, ఎంత గొప్ప అది ఎంత పెద్ద యుద్ధమైనా సరే చాలా అంటే చాలా సులువుగా దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహించగలడు. నమ్ము, దేవుని యందు విశ్వాసం ఉంచు, ఆయన మాట చొప్పున, ఆయన మాట ప్రకారం నడువు. గొప్ప విజయాన్ని, గొప్ప సంతోషాన్ని యొక్క జీవితంలో నీవు చూడబోతూ ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా.